అందరికీ వందనాలు. ఆహ్, మీ జీవితంలో ఎప్పుడైనా నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి ప్రశ్నించారా? అలాంటి ప్రశ్నని యోబు కూడా అడిగాడు. అయితే ఈరోజు మనము యోబు గ్రంథము 9వ అధ్యాయం 22 వచనం నుంచి 35 వచనం వరకి చూసుకుందాము. మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అయితే ఈ అధ్యాయం మనకి చివరి వరకి చూసేసరికి యోబు ఏమని ప్రశ్న అడిగాడు, తర్వాత తను ఏమని రియలైజ్ అయ్యాడు. దీనంతా మనము వివరణగా చూ చూసుకుందాము ఈ వీడియోలో. సో, తప్పకుండా ఈ వీడియోని చివరి వరకి చూడండి. అయితే యోబు ఏ విధంగా తను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మనము వచనం తర్వాత వచనము చదువుకుంటూ క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేటకు చూద్దామండి. 22వ వచనము. ఏమి చేసినను ఒకటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు యోబు అంటే, మంచి వాళ్ళైనా సరే, చెడ్డ వాళ్ళైనా సరే అందరూ సమానంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయి కష్టాలు, నీతిమంతుడనైన నాకు వస్తున్నాయి కష్టాలు అని అంటున్నాడు. అవును, నిజమే. మన జీవితాలలో కూడా మనము ఎంత మంచిగా ఉన్నా కష్టాలనేది సహజం. కాబట్టి యోబుకు కూడా అదే విధంగా ఆ తలంపు అనేది వచ్చిందనమాట. అయినంత మాత్రాన బాధ వచ్చినప్పుడు మనకు దేవుడు అన్యాయం చేస్తున్నట్లు అనిపిస్తది. అరే! నాకు కూడా ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళు చెడు పనులు చేసినా వాళ్ళకి ఇస్తున్నాడు. మంచి పనులు నేను చేస్తున్నా నాకు కూడా ఇస్తున్నాడని ఇలాంటి ప్రశ్న మనకు రావడము సహజం అనమాట. కావున మన దృష్టి జస్ట్ టెంపరరీగా ఉంటుందన్నమాట. కానీ దేవుడు మనకి ఒక శ్రమ ఇస్తున్నాడు, ఒక బాధ ఇస్తున్నాడు, ఒక దుఃఖం ఇస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో ఒకటి ఖచ్చితంగా దాగి ఉంటుంది. మన దుఃఖము ఎంతలా ఉంటుందంటే మనం దినదినము ప్రార్థిస్తూ ఉంటాము. అయినప్పటికీ మనకు జవాబు అనేది దొరకదు. అయితే దానికి మనము అనిపిస్తుంది, అరే! నాకే ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? అవునండి. ఒక పరుగు పందెంలో ఒక ఒక 3 మెంబర్స్, 4 మెంబర్స్‌ని తీసుకొని వాళ్ళకి పొద్దున్నే లేపి, వాళ్ళని ట్రైనింగ్ చేయించి, వాళ్ళని రన్‌కి తీసుకెళ్ళి, వాళ్ళని బాగా కష్టపెట్టాలి. ఎందుకు? వాళ్ళు గెలిస్తే రేపు పేరొస్తుంది. ఎవరికి? రాష్ట్రానికైతే రాష్ట్రానికి, దేశానికైతే దేశానికి. అదే నీ జీవితంలో శ్రమ ఇస్తున్నాడంటే, నిన్ను దేవుడు మహిమకరంగా వాడుకోవడానికి, ఒక సాక్షిగా వాడుకోవడానికని మాత్రమే గమనించాలి. కష్టాలనేటివి కామన్ కాబట్టి మీరు దిగులు చెందక ఈరోజు నీకు కష్టం ఏమైనా ఉన్నా దేవుణ్ణి ప్రశ్నించడము ఆపకండి. ఎందుకు ఇస్తున్నాడు అని దాన్ని తర్వాత డైలీ బైబిల్ చదవడం ద్వారా దాని ద్వారా మనకి ఏ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అయితే దే యోబు తన జీవితంలో 3 ఉదాహరణలతో తన కష్టాలని పోలుస్తున్నాడు. 25, 25 నుంచి 26 వచనాలు చూసుకుంటే 3 విధంగా తాను చూస్తున్నాడు. అయితే తన కష్టము, తన జీవితము, తన రోజులు ఎలా ఉన్నాయి అని ఫస్ట్ ఏమంటున్నాడంటే, పరిగెట్టు. అయితే ఒక రన్నరు తన జీవితంలో ఎంత ఫాస్ట్‌గా ఉరుకుతాడండి, అంతకన్నా ఫాస్ట్‌గా నా జీవితం పోతుంది. కానీ, కానీ నా కష్టాలు మాత్రము తీరట్లేదు అని అంటున్నాడు. రెండోది పడవ. ఒక పడవ ఆహ్, 26 వచనము. రేలు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. అంటే ఒక పడవ ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగానే వెళ్తుంది. కానీ నా జీవితంలో మాత్రం మార్పు లేదు అంటున్నాడు. తర్వాత చూసుకున్నట్టయితే ఒక గ్రద్ద, ఒక ఈగల్ తను ఒక దేనిపైన అటాక్ చేయనప్పుడు పైనుంచి చూస్తా ఉంటుంది. చూసినప్పుడు ఏం చేసింది, ఒకటేసారి కిందికొచ్చి తన ఎర పైన అటాక్ చేసి ఇలా వెళ్ళిపోతది క్షణాల్లో. అలానే మన జీవితం అనేది తాత్కాలికమైనదని,
జీవితం అనేది చాలా చిన్నదని యోబు ఇక్కడ తను బాధపడుతూ తను అంటూ ఉన్నాడనమాట. ఆ విధంగానే మనము చూసుకున్నట్టయితే 27-29 వరకు యోబు ఇలా అంటున్నాడు. నేను నా బాధను మరిచి నవ్వాలని చాలా ప్రయత్నిస్తున్నాను. అవును. మనం కూడా చాలా సార్లు మనం దుఃఖంలో ఉన్నప్పుడు, ఇతరులు వచ్చినప్పుడు అట్‌లీస్ట్ మనం పైన ఫేస్ పైన చూ నవ్వును చూపిద్దాం అనుకుంటాం. కానీ చూపియలేకపోతాం. ఎందుకంటే మన హృదయం మొత్తము దుఃఖంతో ఉంటుంది కాబట్టి, మన లోపల బాధ ఉంటుంది. టెన్షన్, ఒక ఆలోచన ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది కాబట్టి, మనము ఆ స్థితిని చూపియలేము. అలాంటి సమయంలో మనకి దేవుని యొక్క సహాయం అనేది ఖచ్చితంగా అవసరము. తర్వాత మనం చూసుకున్నట్టయితే 30-31కి నేను హిమముతో నన్ను కడుక్కొని నన్ను సబ్బుతో నా చేతులు కడుక్కునను. అయితే యోబు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎంత పని చేసినా కూడా, నేను ఎంత శుద్ధునిగా ఉండాలని చూసినా కూడా, నాకు ఈ బాధలనేటివి పోవట్లేదు. ఏం చేయాలి ఇంకా అని తను తన బాధ మొత్తము దేవుని దగ్గర చెప్తున్నాడు. 32, 33 వచనాలు చూసుకున్నట్టే ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్తుందంటే, దేవుడు నా వంటి మనుషుడు కాదు. ఆయన చాలా గొప్పవాడు. నేను ఆయనతోని కన్వర్జేషన్ చేయలేను. నేను ఆయనతోని ఆహ్, డైరెక్ట్‌గా ఆర్గ్యుమెంట్ చేయలేను. నాకు ఎవరైనా మీడియేటర్ ఉంటే బాగుండేది. మీడియేటర్ ఇన్ ద సెన్స్ లైక్ జీసస్ క్రైస్ట్ గురించని చెప్తుందని అనుకోవాలి. అవును. మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి చూసుకున్నట్టయితే కొన్ని సమస్యలు మనకి, కొన్ని పంచాయతీలు ఎవరికన్నా ఇద్దరికి ఇప్పుడు సపోజ్ ఫర్ ఇద్దరికి బ్రదర్స్‌కి గొడవ అయింది ఆస్తి పంపకాలు దేని విషయంలో. వాళ్ళ ఇద్దరి సమస్యలు తీర్చడానికి ఐదర్ వెళ్తారు కోర్ట్ దగ్గరికన్నా వెళ్తారు. లేకపోతే ఊర్లో పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి తీరుస్తారు. అదే విధంగా యోబు కూడా తనకొచ్చిన సమస్యని మధ్యవర్తి యేసుక్రీస్తు ద్వారాను, మధ్యవర్తి ఎవరైనా ఉంటే బావుంటది. నా నా యొక్క బాధని ఆయన పోయి దేవునికి చెప్తాడేమో అని తను మధ్యవర్తి గురించి గూడా చెప్తా ఉన్నాడు. ఇంత జరుగుతా ఉన్నా కూడా యోబు దేవుని పట్ల విశ్వాసము కోల్పోలేదు. ప్రతిదీ ఆయన నీవు గొప్పవాడే అని దేవుణ్ణి అంటా ఉన్నాడు. దేవునితో మన భావాలను నిజాయితీగా చెప్పవచ్చనమాట. దేవునితో నిజాయితీగా చెప్పినప్పుడు ఆయన మన ప్రార్థనలు విని మన హృదయానికి మన ఖచ్చితంగా నిదానము, తర్వాత సమాధానాన్ని ఇస్తాడు. ఈ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా! అయ్యా! యోబు తను ఎన్నో కష్టాల గురించి తన కష్టాల్లో నీ దగ్గరకొచ్చి చెప్పుకున్నాడు. నీతోని ప్రభు ఆర్గ్యుమెంట్ చేసే ఒక శక్తి కూడా తనకు లేదంటున్నాడు. అవును ప్రభా! మాలో అనేక మందికి ఈరోజు ఎన్నో కష్టాలు ఉండుంటాయి. మా బాధలు చెప్పుకొని నాయన ఎంత చెప్పాలి? ఎలా చెప్పాలి? అని మేము కూడా చూస్తున్నాం. మా యొక్క బాధలను నాయన నువ్వే తీర్చువాడవు కాబట్టి, మా యొక్క బాధలను తండ్రి ప్రభా! మా యొక్క కష్టాలను తీర్చువాడవు నీవే కాబట్టి, ఆ నమ్మకము నీ యందే పెట్టి మమ్మలను అయ్యా మా యొక్క ఇరుకులు, ఇబ్బందులను తీర్చమని మొరపెట్టుచున్నాను. అయ్యా! ప్రతిదీ నీవే మాకు సహాయం చేసే దేవుడవు కాబట్టి, నీ యందు విశ్వాసం ఉంచుతూ చిన్ని ప్రార్థన దీవించమని యేసు నామమున అర్చున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ ఆల్.